నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ నుంచి పెద్దల సభకు రేణుకా చౌదరి గారు వెళ్తున్నారు. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి వెళ్తుంటే తెలంగాణ నుంచి ఫైర్ బ్రాండ్ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యువకులకి అవకాశం ఇచ్చింది. మరోవైపు సీనియర్లకు కూడా పెద్దపీట వేస్తూ రేణుకా చౌదరికి అవకాశం ఇవ్వడం ఎట్లా చూడాలి, మరోవైపు పార్లమెంట్లో తెలంగాణ గొంతుకగా ఎట్లా కొట్లాడే అవకాశం ఉంది, సోనియా గాంధీ గారితో పాటు మొదటిసారి రాజ్యసభలో అడుగుపెట్టడం ఎట్లా అనిపిస్తుందో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు, మాజీ ఎంపీ, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం మేడంతో. నమస్తే మేడం. మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్, మీరు రాజ్యసభకి వెళ్తున్నారు తెలంగాణ నుంచి. ఎట్లా అనిపిస్తుంది సోనియా గాంధీ గారితో పాటు మీరు రాజ్యసభకి వెళ్ళటం? చాలా అదృష్టం అనిపిస్తుందండి, అదృష్టంగా భావిస్తున్నాను. మేడంతో పాటు మేడంకి తెలంగాణ అంటే ఒక ప్రత్యేక కార్నర్ ఇన్ హర్ హార్ట్. కాబట్టి ఈసారి మేము 2 సార్లు ఫెయిల్ అయ్యాం గతంలో. వారు తెగించి తెలంగాణ ఇచ్చినా మేము ఇక్కడ గెలవలేకపోయాం. కానీ ఇవాల్టి రోజు అవన్నీ మర్చిపోయి ప్రజలు ఆదుకున్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ కోసం కంఠం లేపుతారనేది పూర్తి నమ్మకం. హౌస్లో ఉండి మేము మాట్లాడాల్సింది ఈ దేశ రక్షణ కోసం. ఏవైతే సమస్యలన్నీ నశించిపోయాయో, ఏ విధంగా ఎన్నికలంటే రేపు తెలంగాణలో ఎన్నికలంటే చూడండి ఎవరో 2 రేడు పడుతుందో, ఈ విధంగా అందరినీ ఈ సమస్యలన్నీ దురుపయోగం చేసుకొని అప్రజాస్వామ్య విధానాలు అవలంబించి ఇవాళ అక్కడ జరుగుతున్న రైతు నిరసనపై వాళ్ళు ఎవరో టెర్రరిస్టులు, బయట దేశం వాళ్ళు లాగా అన్ని బ్యారికేడ్స్ పెట్టి డ్రోన్స్తో వాళ్ళపైన టియర్ గ్యాసులు ఇప్పించి వాటర్ క్యానన్స్తో కొట్టిపారేసి, నువ్వు చేసిన వాగ్దానం గతంలో వీళ్ళు నిరసన చెప్తే నువ్వు వాళ్ళని విత్డ్రా చేయించావు. నువ్వు చేసిన వాగ్దానం నువ్వు నిలబెట్టుకోలేక నీ బలహీనత కప్పి పెట్టుకోవడానికి వాళ్ళని అట్లా ద్వేషించి, అసలు ఇది కిసాన్ విద్రోహి సర్కార్ అండి ఇది. అటు అమరావతిలో రైతులు అన్ని రోజులు నోరు పొట్టా కొట్టుకుంటే వాళ్ళని పట్టించుకోలేదు. ఏంటి వీళ్ళు చేసిందేది ఏంటి? అటు జగన్ తోక తొక్కుతూ అప్పుడప్పుడు వాడిని ఇది చేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడున్నారో ఎవరికి అర్థం కాదు. ప్రధానమంత్రి గారు అన్ని మాటలు చెప్తారు, అన్ని దేశాలు తిరుగుతారు. మణిపూర్ పోయేదానికి ఆయన దగ్గర సమయం సందర్భం ఉండదు. చైనా వచ్చి మకాం వేసి భారతదేశంలో వాళ్ళు పెట్టి మన ఆఫీసర్స్కే వాళ్ళు పేపర్ వీసాలు ఇస్తానంటే నోరు మెదపరు. ఇటువంటి సమస్యలు దేశ చుట్టూ ఉంటే ఇవి పరిష్కరణ చేయకుండా ఎక్కడో విదేశాలు వెళ్ళి వాళ్ళని చెప్పి ఇల్లు పప్పిల్లు వేసుకుంటూ డ్రెస్సులు రోజుకి 4 సార్లు మారితే ప్రధానమంత్రి. కానీ దేశ భద్రత గురించి మీరు ఇప్పుడు ఏదైతే అంశాలు లేవనెత్తారు, కానీ దేశ భద్రత కేవలం మోడీ వల్ల సాధ్యం అనేది వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు కదా. వాళ్ళ అలవాటు అంతేనండి. గోబల్స్ ట్రూత్ అనేది ఇట్లాంటిది. ఎంత చెప్పదాన్ని నువ్వు 100 సార్లు చెప్పేటప్పుడు ప్రజలు నమ్మేస్తారు. ఆ మార్కెటింగ్ టీం వీళ్ళది బ్రహ్మాండం, అది నేను ఒప్పుకుంటాను. అసలు బీజేపీది వాళ్ళు అన్ని నాన్ సెన్స్ అంతా కూడా ప్రచారం చేసేసి వాళ్ళు ఏదేదో చెప్పేస్తారు, పచ్చి అబద్ధాలు చెప్తారు. వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వచ్చినట్టు. అదే విధంగా వాళ్ళ ప్రవర్తన అటువంటిదే, అసత్యమే మాట్లాడతాడు. ఒక దేశ ప్రధానమంత్రిని నిర్మోహమాటంగా అల్పాయాసంగా పార్లమెంటులోకి వచ్చి అబద్ధాలు చెప్పేస్తారండి, అసత్యాలు పలుకుతారు. ఆశ్చర్యం. మా చిన్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ అటువంటి ప్రధానమంత్రిని నేను చూసిన దాన్ని. నాకు బాగా గుర్తు. దేశ ప్రధానమంత్రి అంటే ఎంత గౌరవం, తల్లి తండ్రి అందరూ నేర్పించేవాళ్ళు. ప్రధానమంత్రి వస్తున్నారు, నువ్వు కూడా ప్రధానమంత్రి అవ్వాలంటే అంత మంచిగా అవ్వాలా, అన్నీ ఉన్న సుగుణాలన్నీ ఉండాలనేవాళ్ళు. ఇప్పుడు ఈయన మాట్లాడుతుంటే మేము పిల్లలు చెవులు మూసేస్తున్నాం, వద్దులే నువ్వు వినొద్దు. ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా ఆయన దూషించి ఏం మాట్లాడుతున్నారు. సామాన్య కార్యకర్తలు కూడా అలా మాట్లాడరు. ఒక దేశ ప్రధానమంత్రి స్థాయిలో కూర్చొని విచ్చలు విడిగా పెద్ద ర్యాంబోలాగా ఇటు అటు తిరుగుతూ ఊగుతూ ఆయన అట్లా మాట్లాడటం అసభ్యం. అది పార్లమెంటు విధానాలకు వ్యతిరేకం. అంతమంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ నుంచి బహిష్కరించటం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. 40 years పార్లమెంట్లో ఉన్నోళ్ళం మేము. ఈ విధంగా ఈ గుండాగర్ది ఈ ప్రవర్తన మేము ఎక్కడా చూడలేదండి. వీ వోంట్ యాక్సెప్ట్. సో ఇప్పటికే మీరు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 10 సాల్ కా అన్యాయ కాల్ అంటూ కూడా 2000 ఎప్పటి నుంచి మోడీ హయాంలో 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి దాని మీద కూడా బ్లాక్ పేపర్ కూడా రిలీజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఏంటి మేడం నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల ఎజెండానా కాంగ్రెస్ పార్టీకి? ఏమండి, పార్లమెంట్ ఎజెండానే కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ స్వతహాగా నాకు ఒక పదవి కావాలి, అలంకరణ కావాలని ఎప్పుడూ అడగలేదు. ఆయన తిరుగుతూ ఉండేది ఈ దేశాన్ని కాపాడడానికి. భారత్ జోడో యాత్ర అనేది ఆ రోజు దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి వేసిన పునాదులపై ఎక్కడ మిగిలినాయి, ఏమంతస్తులు ఉన్నాయి, ఎక్కడి వరకు పోయినాయి,
వీళ్ళు ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు మోదీ గారు. ఎక్కడ ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఏంటి ఆయన సృష్టించిన ఉద్యోగాలు, ఏంటి ఆయన చెప్పిన కథలు అవన్నీ. ఇప్పుడు ఓహో గ్యాస్ సిలిండర్ నేను ఇస్తున్నాను. నువ్వేంది ఇచ్చేది? మేము ఇస్తున్నాము. ఏంది నువ్వు ఇచ్చేది? నీకు ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ పడిపోయినా కూడా నువ్వు ఆ సౌకర్యం మాకు కలిగించలేదు. నువ్వు మాట్లాడే కథలు చెప్తున్నావు. సో మీరు చేసిన వాగ్దానాలు ఏంటి, మీరు చెప్తున్న కథలు ఇది. ఎవడన్నా ప్రశ్నించేటప్పటికి సమస్య మార్చేస్తాడు. అడానీ బోటు డ్రగ్స్తో గుజరాత్ పోర్ట్లో పట్టుకుపోతే షారుఖ్ ఖాన్ కొడుకు పైన డ్రగ్స్ ఉన్నాయని అబద్ధం నిందలేసి పాపం ఆ కుటుంబాన్ని నాశనం చేసేసి తొక్కిపేరేశారు. వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి. ఇదా మన పద్ధతి? ఇదే నా ప్రజాస్వామ్యం? ఇదే నా హైందవ ధర్మం అని నేను సవాల్ చేస్తున్నా ఒక హిందూ స్త్రీగా. ఏంటండి ఈ హిందుత్వ? నేను ఎక్కడా ఏం లేదు. అంత బలహీనమైన మతం ఆ హిందూయిజం. ఎవడో వచ్చి ఏదన్నా అంటే మనం తూగిపోయి పడిపోతామని అనుకునేదానికి హైందవ ధర్మంలో గొప్పతనం ఉండేదే అది. అందరినీ కలిసి కప్పుకొని మోసుకెళ్లే శక్తి ఈ భుజస్కంధాల్లో ఉందని దీని మీద మనం బతుకుతాం. కానీ హిందువులకు బీజేపీ పేటెంట్ తీసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయోధ్య రామ మందిరం అంశం ఒకటి చూస్తున్నాం మనం. అయోధ్య రామ మందిరం దేవాలయం పూర్తి అవ్వకముందే విగ్రహ ప్రతిష్ఠ చేయటం హిందూ ధర్మానికి సంబంధించిన విధానం కాదు సార్. శంకరాచార్యులే చెప్పారు. మేము పుట్టినప్పటి నుంచి సావు వరకు దశ దిశ చూపించేది శంకరాచార్యులు ఈ హైందవ ధర్మానికి. మరి వాళ్ళు కాదు, ఇంకా వాళ్ళకు కూడా తెలియదు ధర్మం, ఈయనకే తెలుసు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. వీళ్ళు ఆహ్వానిస్తే మేము పోవాలని ఎక్కడా లేదండి. రాముల వారు పిలిచినప్పుడు మేము పోతాం. అయినా మేము అయోధ్య రాముల వరకు వెళ్ళనక్కర్లేదు. మా ఇంట్లోనే ఉన్నారు భద్రాద్రి రాముల వారు. పౌరాణిక గుళ్ళు ఇక్కడ ఉన్నాయి. సీతమ్మ ఆభరణాలు ఉన్నాయి. పర్ణశాలలో ఆమె పూజ చేసుకున్న దేవాలయాలు ఉన్నాయి. రామదాస్ వేసిన పన్నులు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని గుర్తే సృష్టే రాముల వారు చూసుకున్నారు. కాబట్టి ఏంది వీళ్ళు చెప్పే కొత్త కథలు? అక్కడ నార్త్లో ఏమైనా పప్పులు ఉడుకుతాయి, ఇక్కడ ఉడకవు. సో సౌత్లో బీజేపీ పప్పులు ఉడకవు ఏమంటారు? ఏమండి, మన కుల దైవతలు ఉన్నారు. కులదేవిని పూజిస్తాం మనం. వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాం. తిరుపతిలో మీరు ట్రాఫిక్ చూస్తే ఆయన వైష్ణవ అవతారం. కాబట్టి మీరేంది మాకు నేర్పించేది? హిందూ ధర్మంలో మనం ఎన్ని దేవుళ్ళని పూజిస్తాము. మనము ఎప్పుడు బుధవారం మనము వినాయకుల్ని పూజించుకుంటాము. ఆపద మొక్కు స్వామి, అటు హనుమంతుడిని పూజిస్తాము, అందరినీ పూజిస్తాము. అదే మన బలం. కానీ ఇవాళ బీజేపీ నేతలు చెప్తున్నారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉండాలంటే మోడీనే ఉండాలనేది వాళ్ళ నినాదం. కరెక్టే. సబ్కా సాత్ సబ్కా ఈడీ కా హాత్. మరి సబ్కా సాత్ బీజేపీ మే ఈడీ కా హాత్. అంతకు తప్పితే ఆడ వికాసు మాకు ఎక్కడ కనపడలేదు సార్. ఉద్యోగాలు రాలేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. పెద్ద సంస్థలన్నీ కూడా లేయింగ్ ఆఫ్ చేస్తున్నారు. మొన్న నాదెళ్ళ కూడా అదే అన్నాడు. ఆల్మోస్ట్ 20,000 మందిని తీసేస్తామని చెప్పి. వరల్డ్ ఎకానమీ క్రైసిస్లో ఉంది. జపాన్ లాంటి దేశానికే ఎకానమీ నెగిటివ్లో ఉంది. ఆ ఎన్ను పడిపోయింది ఇంటర్నేషనల్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీలో. సో ఏం మాట్లాడుతున్నారు? చదువుకున్న వాళ్ళు అయితే ఏమన్నా మాట్లాడు. దొంగ సర్టిఫికెట్లు తీసుకొని మేము చదువుకున్నామని డబ్బాలు కొట్టుకో. ఆ సర్టిఫికెట్లో ఫాంట్ కూడా ఆ సంవత్సరంలో ఉందా లేదా అనేది కూడా పరిశీలించి అంత పొగరు, అహంకారం. అంటే ఏ కాగితం చూపించినా అందరం యదవులని నమ్మేస్తామని అనుకుంటున్నారు. ఆ రోజులు పోయాయి సార్. సో దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది మీ మాటలు బట్టి. ఇప్పుడు కాదా, నీకు చైనా ఇంట్లో కూర్చొని ఉంది, నీ గడప తొక్కి ఏం చేయగలుగుతున్నావు? ఏంటి నువ్వు చేస్తా ఉండేది? ప్యాంగాంగ్ లేక్ పైన బ్రిడ్జిలు కట్టి ఊర్లు కట్టేసి రోడ్లు వేసేస్తుంటే నువ్వు నోరు మూసుకొని ఇక్కడ కూర్చొని ఉన్నావు. ఏంది నువ్వు చేసిండేది? మణిపూర్లో మండిపోతా ఉంటే, మానభంగాలు జరుగుతూ ఉంటే నీకు విదేశాల పర్యటన పనికొచ్చింది, కానీ ఇక్కడికి వెళ్ళి నీ దేశభక్తులతో నువ్వు మాట్లాడుకోలేవా? ఇవాళ రైతాంగం నువ్వు కొంటమైతే అడుగుతుంటే ఏంది వాళ్ళు అడిగేది? ఎందుకు మేడం మణిపూర్ని ఇప్పటికి కూడా ఇంకా బీజేపీ నెగ్లెక్ట్ చేస్తుంది? ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళు నెగ్లెక్ట్ కాదు, కావాలని చేస్తున్నారు. ఆడ ఉండే కులాలని వాళ్ళని ఆంతర్యంగా ఎందుకంటే అక్కడ ఉండే ధనం, భూదానం ఏదైతే ఉందో, ఎన్ని ఇవి ఉన్నాయో అవి దోసుకుండేదానికి, ఒకరిద్దరికి కేటాయించేదానికి ఈ విధంగా ప్రజలే వాళ్ళు నరుక్కుంటూ పోతే చూస్తూ నవ్వుకుందాము. అంతా శాశ్వతంగా నాశనం అయిపోయినాక మనం వెళ్ళి దున్నుకుందాము. ఇది వాళ్ళకి అలవాటేనండి బాబు. కాబట్టి వాళ్ళు చేస్తూ ఉండే కుట్ర ఇది, బిజినెస్ కుట్ర. అంతే మేడం. ఇప్పుడు ఎంఎస్పీ మీరు మొదటి గ్యారంటీ కింద కేంద్రం రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు రాహుల్ గాంధీ గారు. సో ఏంటి ఇప్పుడు కేంద్రంలో ఇంకా పార్లమెంట్ ఏమండి ఎంఎస్పీ దేశ ప్రధానమంత్రి వాగ్దానం చేశారు ఇదే రైతాంగానికి. పోయినసారి వాళ్ళు నిరసన చెప్తూ ఉంటే నీకు నేను లీగలైజ్ చేస్తాను ఎంఎస్పీ అని చెప్పాడు. ఇవాళ వెనకాడి వాళ్ళు సవాల్ చేసేదానికి వస్తే నువ్వు వాళ్ళని ఇట్లా ట్రీట్ చేస్తావా? వాళ్ళు భారతీయులు కాదా?
నీ జనం కాదా? నువ్వు కేవలం వినాలి. మహాత్మా గాంధీ కోతుల్లాగా కళ్ళు నోరు మూతి మూసుకొని నువ్వు చాలా నిజాయితీ పరుడు అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వై యూ కాంట్ టాక్ టు యువర్ ఫార్మర్స్? రాష్ట్రపతి నుంచి రోడ్డు మీద తిరిగే ఎదవలకి అన్నం పెట్టేది రైతాంగం. నీ వాళ్ళ లెక్కలేరా? ఎన్నికలప్పుడైనా నీ మంత్రి కొడుకు వ్యాన్ పెట్టి వాళ్ళ పైన నడిపేసి చంపేసినప్పుడు నువ్వు కనీసం మంత్రిని ఒక పూట జరపలేదా కుర్చీ నుంచి? పైగా వాడు స్టేట్ హోమ్ మినిస్టర్. నిజంగానే విచారణ జరుగుతుందండి? ఎవడైనా నమ్ముతాడా? పసిపిల్లల్ని అడగండి, వాళ్ళు చెప్పగలుగుతారు. వాట్ నాన్ సెన్స్ దిస్ ఇస్. ఇంత డ్రామాలు ఇంత వ్యతిరేకాలు చేస్తూ ఉంటే ప్రజలు నొక్కుకుపోయి అసలు చదువుకున్న వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటే అసలు ఈ దేశం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని బయటకు పంపించేసి అసలు అట్టడుగునున్న భారతదేశం ఇవాళ మనం ఆ స్థాయికి ఎదిగే గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి మన వాళ్ళు పొట్టలు నింపేదే కాక విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకొని వైట్ రెవల్యూషన్ అని చెప్పి ఇప్పుడు గల్లీ గల్లీకి పాలు మనం నీళ్లులాగా దారబోసే పరిస్థితికి మనం తెచ్చుకొని ఇప్పుడు ఫిష్ ఇవి గోల్డ్ రెవల్యూషన్ అని అన్నాము. ఆయిల్ సీడ్ పెంచడానికి ఖమ్మం లాంటి జిల్లాలో కూడా మనం అంతా పామ్ ఆయిల్స్ మీరు చూస్తున్నారు. ఈ విధంగా రెవల్యూషన్ తీసుకొచ్చి ఇవాళ ప్రతి 6వ మనిషి యావత్ ప్రపంచంలో ఒక ఇండియన్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఇంటెలిజెన్స్. మన పిల్లలు వెళ్ళి విదేశీ గవర్నమెంట్లో పనులు చేసి పదవులు పొంది ఎలక్షన్లు గెలిచి వర్క్ చేసి వాళ్ళ ఆదాయం మన వాళ్ళు పెంచుతున్నారు. చూసి గర్వపడాల్సింది పోయి విదేశాలకు పోయి ఒక దేశ ప్రధానమంత్రి ఏం జరగలేదు 70 సంవత్సరాలు ఏం జరగలేదని చెప్పుకుంటే చదవేస్తే ఉన్నమతి పోయింది అనేది రుజువు చేసుకున్నారు. ఎవరు నమ్మేవాళ్ళు కాదు. భారతదేశం చరిత్ర ఏంటో అన్ని గవర్నమెంట్లకి తెలుసు, ఈయనకు తప్పితే. సో మేడం, మీకు 4వసారి మీరు రాజ్యసభకి వెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు మొన్న తాజాగా ఖమ్మంలో నేను తప్ప ఎవరు ఎంపీగా ఇక్కడ పోటీ చేయడానికి లేరు, ఇది నా అడ్డా అంటూ కూడా మీరు ఖమ్మంలో నిలబడి మరి నా అడ్డానే, ఇవాళ కూడా నా అడ్డానే అండి. ఖమ్మం మీ అడ్డానే? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మీరు రాజ్యసభకి వెళ్ళారు కాబట్టి ఖమ్మం క్లియర్ అయింది. ఏమి ఖాళీ కాదు, మైదాన్ ఖాళీ కాదు, ఇంకొక మాణిక్యాన్ని ఆడ పెడుతున్నాం అంతే. సో అప్పుడు కూడా మా బలం పెంచుకుంటున్నాం. ఖమ్మంలో మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పినట్టు టికెట్ జరగాల్సిందే, లేకపోతే ఎవడు గెలుస్తాడు నేను చూస్తా. ఎందుకంటే ఖమ్మం ఒక హాట్ సీటు, పెద్ద ఎత్తున పోటీ ఉంది. అవునండి, గాడి చాకరీ చేసి మేమంతా సాధితే మకాం వేసేదానికి బోల్డ్ మంది వస్తారు, అది అలవాటే. కానీ ఖమ్మం కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా పదే పదే నిరూపించాము. ఇవాళ నేను చెప్పిన కార్యకర్తలు వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేసే అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళైతేనే అక్కడ రిజల్ట్. లేకపోతే ఇన్ని సంవత్సరాలు కష్టం చేసి మేము వేసిన పునాదుల్ని పాడు చేస్తామంటే తగిన పరిణామాలకు గురవుతారు. సోనియా గాంధీ గారి కోసం పోటీ కోసం మీరు కోరారు రాష్ట్రం నుంచి. అయినప్పటి నుంచి కూడా మేడం రాజ్యసభకి రాజస్థాన్ నుంచి వస్తూ ఉన్నారు. ఎందుకు సోనియా గారు తెలంగాణ నుంచి పోటీకి? లేదు, అట్లా అదేం లేదు, సుగముఖంగా చూపలేదు అనేది కాదు. మేము లాజికల్గా కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. రాహుల్ గాంధీ కూడా సౌత్ వయనాడ్ కేరళ నుంచి, అలాగే ఖర్గే గారు మా కాంగ్రెస్ ప్రెసిడెంట్, వారు కర్ణాటక నుంచి. మన పై స్థాయి వాళ్ళందరూ సౌత్లోనే కూర్చుంటే నార్త్ ఫీల్ అవుతారు. అక్కడ నుంచి పబ్లిక్ డిమాండ్ కూడా వచ్చింది. సో వాళ్ళందరూ అన్ని మీకేనా అన్నట్టు మాతో ఘర్షణ పడ్డారు. సో మేడంని అటు రాజస్థాన్ పంపించి ఇటు మనం ఇటు పోటీ చేసి మళ్ళీ చూసుకుందామని అనుకున్నాం. రిజల్ట్ ఇచ్చాం కాబట్టి వీఆర్ హ్యాపీ. కానీ ఇవాళ రాజ్యసభకి రేణుకా చౌదరి గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పిక్ చేయాల్సి వచ్చింది? తెలంగాణ నుంచి ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చింది, మీరే ఎందుకు అంటే? నేను ఎందుకు కాకూడదు అది చెప్పండి. నాకంటే క్వాలిఫైడ్ ఎవరు ఉన్నారు చెప్పండి? మీరు మాజీ కేంద్ర మంత్రి, అన్ని ఉన్నాయి, మీరే ఎందుకు అంటే? లేదు, నేనే ఎందుకు అంటే ఆడ నోరిప్పుతాను మాట్లాడతానని ఏమన్నా నమ్మకం ఉందేమో. అంటే మీరైతే గట్టిగా నిలబడతారు పార్లమెంట్ లో అని ఏమన్నా ఒక ఫీల్ ఉందా? అది పూర్తి నమ్మకం ఉందండి. నా ఫోన్ లో మెసేజెస్ చూడండి, ఎవరెవరు ఏ రాష్ట్రం ఏ దేశం నుంచి అందరూ పంపించారో అందరూ కంప్లీట్ నేషనల్ మీడియా అంతా కూడా నాతో మాట్లాడినారు. అందరూ అంటున్నారు అబాయిగా మజా అని. సో మీరు కూడా మజా ఫీల్ అవుతున్నారు? మజా కాదండి, ఒక బాధ్యత. నా నెక్తురు ఉడికిపోతా ఉంది. ఈ ప్రజాకంఠం అక్కడ వినిపించేది నా కర్తవ్యం. సో వీళ్ళ నిరసన అక్కడి వరకు మోసేది మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన అధికారం. దాన్ని తొలగించేదానికి వీళ్ళెవరూ పనికిరారు, సరిపోరు. సో తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
రేవంత్ రెడ్డి సీఎంగా ఏమనిపిస్తుంది? పాలన ఎట్లా ఉంది? ప్రజాపాలన? నేనేం చెప్పాలి, మీరు రోడ్ నంబర్ తిరిగితే మీకే అనిపిస్తుంది. లేడీస్ అందరూ సరదాగా సంబరపడిపోతున్నారు. నెలాఖరికి 4 డబ్బులు మా అరిచేతిలో మిగులుతున్నాయి. బస్సు ఖర్చే కాదు, మాకు ఈ కరెంటు బిల్లు మిగులుతూ ఉంది 200 యూనిట్లు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మిగులుతూ ఉంది, 500 రూపాయల్లో మాకు సిలిండర్ వస్తూ ఉంది. సో ఇంకా మాకు మిగతావి కూడా అమలు చేస్తారు ఇప్పుడు. సో మాకు వీఆర్ వెరీ హ్యాపీ. 50% కంటే ఎక్కువ ఉన్న సంఖ్యలో ఆడవాళ్ళు మాకు చాలా సంతోషంగా సంబరపడిపోతున్నాం. నేను కూడా బస్సులో వెళ్తున్నా. మీరు కూడా? ఆఫ్ కోర్స్ నేను వెళ్ళాను. నేను గాంధీ భవన్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు వచ్చా బస్సులో. అని అక్కడ మా ముస్లిం సోదరి మనులు అందరూ ఎంత హ్యాపీ, అసలు ఎంత సరదా ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. కానీ ఈ బస్సుల వల్ల ఆటో వాళ్ళు రోడ్డును పడ్డారు, వాళ్ళు చూసుకోవట్లేదు, కాపాడట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు. కేటీఆర్ లాగా మాట్లాడితే ఎట్లా? వాళ్ళది కారు గుర్తు, కారే పోయింది. 4 టైర్లు పంచరు, ఇంజిన్ కూడా లేదు, రీబోర్కి వెళ్ళిపోయింది, బండే లేదు వాళ్ళకి. వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి వాళ్ళు ఆటో ఎక్కుతారు. ఆటో డ్రామాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఆటో కాదు. ఆటో డ్రామా ఇస్ క్రియేటెడ్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ అండి. ఏం మాట్లాడుతున్నారు? ఆటో ఎక్కేవాళ్ళు ఆటోనే ఎక్కుతారు, బస్సు ఎక్కరు. సో ఇవన్నీ కథలు. అయినా వాళ్ళకు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఈ ఆటోలన్నీ అవసరం లేదు, కార్ లేదుగా, అందుకని వాళ్ళకి ఆటోలు అవసరం. కానీ రేవంత్ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే పెద్ద ఎత్తున కూలుస్తామనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఏమంటే వీళ్ళు ఎదవ పనులు చెప్తే మంచిదేదా? శుభం పలకరా అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నట్టు. ఇది ఏ సామెత అండి బాబు? ఇది ఏంటది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, వీళ్ళు పెట్టిన కిరీటాలు కాదు. వీళ్ళు ఆశలో వాతా పెట్టలేదు, ఎవరు భిక్షం పెట్టలేదు సార్. రాజ్యాంగ పరిస్థితుల్లో వాళ్ళు పోటీ చేసి ఎలక్షన్స్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. నువ్వు చేసిన ఎదవ పనులకి నిన్ను తీసి పారేశారు. ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే మేమేం చేస్తామండి? నిద్ర లేసిన కాడ నుంచి కూల్చేస్తాము, పేల్చేస్తాము. ఈ పిచ్చి పిచ్చి వాక్యాలు మా దగ్గర పప్పులు ఉడకవు. నువ్వు జాగ్రత్త పడు, నువ్వు గొయ్యిలో దిగి ఉండవు, ఇంకా పైకే రాలేదు, మళ్ళీ మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ 2 చేతులు కలిపి ఇప్పుడు నాటకాలు వేస్తున్నారు. రేపు ఎన్నికల్లో ఇద్దరు కలిసి చేసే డ్రామాలు ఇవి. అంతర్యంగా కలుపుకున్నారు, బహిరంగంగా మాట్లాడతారు. ఇది అలవాటు. చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఉండగా ఏదో లోడా 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 అని ఇక్కడ చెప్పేవాడు, అక్కడికి వెళ్ళి బీజేపీ సంఖలో కూర్చొని బిల్లులన్నీ పార్లమెంట్లో పాస్ చేసిన వాళ్ళు. అంతకంటే పెద్ద ప్రూఫ్ మీకు కావాలి? ఇప్పుడు బహిరంగంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతుంది. అవును, ఇదంతా బండారం బయటపడింది కాబట్టి విధి లేక ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. సో వాళ్ళు పొత్తులు పెట్టుకొని వాళ్ళు కలిసి పెట్టినా మేమే గెలుస్తాం. కానీ హరీష్ రావు అంటున్నాడు, మేడిగడ్డ కూలిపోయి పిల్లర్లు కుంగిన సందర్భంగా నాకు అప్పచెప్తే నేను మళ్ళీ కట్టి చూపిస్తాను. అవును నాయన, 10 ఏళ్ళు అప్పచెప్పినాము, చాలా బంగారంగా చేశారు. కేజీ టు పీజీ 3 ఎకరాల భూములు, ఏవేవో చెప్పేశారు. మీరు చేసి చూపించారు మాకు. మీరు చేసి చూపించారు కాబట్టి చూసే ఇంకా మీరు చాలే, పడుకోండి కాసేపు, మేము చేస్తున్నాము చూడండి అంతే. నిద్ర లేసిన కాడ నుంచి ఇలా మాట్లాడుతూ వచ్చారంటే లోకసభలో 1/2 సీటు కూడా రాదు. కానీ ఇవాళ కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ఇదేమన్నా కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు అసెంబ్లీని, లేకుంటే రేవంత్ రెడ్డి నా పొజిషన్లో చూడలేని పరిస్థితి కేసీఆర్ ఎందుకు? రెండూ ఉంటాయి, కానీ ముఖ్యంగా వాళ్ళకి ఉద్దేశాలు ఇచ్చే జ్యోతిష్కుడు ఎవడో ఉన్నాడే, సెక్రటేరియట్ జాతకం బాగాలేదు, పాస్తు బాగలేదు అని కూలగొట్టిచ్చేసి పెట్టారే. రాముల వారు ఎప్పుడన్నా సుఖపడ్డారా అని వస్త్రాలు ఇచ్చేదానికి వచ్చేవాడు కాదే భద్రాద్రి రాముల వారి దగ్గర. సో ఆడేమన్నా జోష్యం చెప్తున్నాడేమో అసెంబ్లీకి వెళ్ళొద్దు అని. ముహూర్తం కోసం వెయిటింగ్. ముహూర్తమో పాడు దేనికి సుముహూర్తమా? అది రాదులే. కాబట్టి వాడేమన్నా జాతకాలు చెప్పి ఆయనకి చెప్తున్నారేమో, ఆయన మాట వినాలని నేను కోరుతున్నా. చూసారా సెక్రటేరియట్ ఆయన కూల్చి కొత్తది కట్టించారు. థ్యాంక్స్ బ్రదర్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉంది. మరి వాస్తు, మీ వాస్తు బాగాలేదు, మీ మొహం వాస్తు బాగాలేకపోతే కూడా ఏం చేయగలుగుతాము? అంతే, మా వాస్తు బాగానే ఉంది. సో నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు రాకపోతే ఇంకా మంచిది అసెంబ్లీకి. ఈయనే ఉద్దేశం లేదు, ఈయనే ఓపిక లేదు, ఈయనే సాహసం లేదు, మీకు నిజాలు ఈయనే సాహసం ధైర్యం లేదు. సో వాట్ ఆర్ యూ? పాపం అనిపిస్తుంది కూడా, జాలి కలుగుతుంది. దొల్లుతున్నారు ఆడ పడుకొని ఇంట్లో పని లేక గోళ్ళు కొరుక్కొని, నిజాలన్నీ బయటకు వస్తున్నాయని భయపడిపోతున్నారు. రేపు చర్య జరుగుతుంది అనేది. మాకు వ్యక్తిగతంగా వీళ్ళపైన టైం వేస్ట్ చేసేదానికి మా దగ్గర సమయం లేదు. ఎందుకంటే మేము ప్రజా అభివృద్ధి కోరి మేము వాళ్ళ కోసం చూస్తున్నాం. ఉద్యోగాలు ఎతికి ఇప్పుడు కేటాయిస్తున్నాం, ఈ విధంగా మేము పనులు చేస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యం దోపిడీ చేసి నువ్వు దురుపయోగం చేస్తే బయట పెట్టేది, చర్య చేసేది మా కర్తవ్యం అండి.
నీ ఆస్తిలో వాటా కాదు, అది ప్రజాధనం. సో చర్య అంటున్నారు కాబట్టి కేసీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కాళేశ్వరం కానీ ఏమండి, వాళ్ళు చేసిన నేరం అట్లయితే చట్ట ప్రకారంగా అవుతుంది కదండి. రేణుకా చౌదరి కోరితే అరెస్ట్ చేసే పరిస్థితులు లేవు కదా. అరెస్ట్ చేయడానికి కూడా కొన్ని విధానాలు ఉండాలి, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు నా కార్యకర్తలు అరెస్ట్ చేశారు, జైల్లో పడేశారు. మా పద్ధతి అటువంటిది కాదు. కాబట్టి మాకి కక్ష కోసం వాళ్ళు హువర్దే, అరే శత్రువు అయినా ఆ స్టైల్ ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అయితే శత్రువుని మేము మెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు కేసీఆర్ మీరు లెక్క కూడా తీసుకోవట్లేదు కనీసం? ఏం లెక్క? ఎక్కడున్నారు? సీన్ ఎక్కడ? యుద్ధంలో ఓడిన కమాండర్ ఎట్లా నిలబెట్టుకుంటాడా సైనికులని అనేది వలసపడి ఇటు వచ్చేస్తున్నారు. సో మాకేంట, మేము చచ్చిపోతున్నాం ఇప్పుడు, వాళ్ళని ఆపలేక రావద్దని చెప్పి మాకు జాగా సరిపోవట్లేదు. కానీ ఎందుకు మేడం ఇప్పుడు ఓవర్ క్రౌడెడ్ అయ్యే అవకాశం లేదా కాంగ్రెస్ పార్టీ? అప్పటికే ఎన్నికల ముందు చాలా మంది జాయిన్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ పొలవమని వస్తున్నారు సార్. ఇంకా మా దగ్గర ఫోన్లు లైన్లు చూస్తే ఏం చెప్పాలో తెలియక తప్పించుకుంటున్నాం సగం టైం. అందరూ మేము వస్తాం మేడం, మేము వస్తాం, మాకు ఏదొద్దు, మా కండిషనల్ ఇది కానే కాదు, మేము వచ్చేస్తాం. పదవిలో ఉన్న పార్టీలోకి రావాలని ఏమైనా కోరిక వాళ్ళందరికీ లేదండి. వాళ్ళ వేధింపు భరించలేక, వాళ్ళ అవమానం. మా దగ్గర నుంచి వెళ్ళోళ్ళు కూడా అన్నారు, ఇక్కడ మర్యాదే లేదు మేడం మాకు, అసలు మూలపడేసి ఉండారు. బెల్లం చుట్టూ ఈగల్లాగా అధికారం దానికోసం ఏమన్నా వస్తున్నారు ఏమో. కొంతమంది అట్లనే రావచ్చు, కొంతమంది నిజంగానే గ్రహించి వస్తారు. కానీ ఏంటి మేడం పార్లమెంట్ కి కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? ఏమండి, మేము 17 గెలవాలనే ధీమాను పట్టుదలతోనే రంగంలోకి దిగుతున్నాం. ఆల్ 17 వీ షుడ్ విన్. ఆ ధీమాలో సాధ్యమా అది తర్వాత మాట, అది ఎంఐఎం ఆలోచించుకోవాలా, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఇట్లనే ఐసోలేట్ అయిపోతే వాళ్ళకి మొన్ననే కొంచెం పునాది కదిలింది. కాబట్టి ఎంఐఎం ఆలోచించుకోవాలి. ఇవాళ అందరు ముస్లిమ్స్ అందరు ఎంఐఎంకే ఓటేస్తారు అనేది కూడా మహాభ్రమ. ఆ పరిస్థితి ఏం లేదు. సేమ్ ఇట్లాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ నుండి కారు సారు 16 అనుకున్నారు, కానీ ఆ 16 వాళ్ళకి సాధ్యం కాలే. మీకు ఎట్లా సాధ్యం అవుతుంది? మేము ఎట్లా సాధ్యం అవుతుందో మేము చూపించుకుంటాము. ఇప్పుడు మోదీ అదే అంటున్నాడు కదా, అబ్కి బార్ 400 పార్ అని. ఇట్లానే అవుతుందిలే, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయయాత్ర వైపు చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏమండి, ఎన్ని సీట్లను లెక్క పెట్టుకునేదానికి అది మీ టీవీ వాళ్ళ పని. మీరు ఇంటర్వ్యూలు పెట్టి టైంపాస్ టీఆర్పీలు పెంచుకునేదానికి చర్చిస్తూ కూర్చోండి. మాకు దాంతో సంబంధం లేదు. ఎన్ని గెలుస్తామా ఎన్ని ఓడతామా అని కాదు, దేశాన్ని ఎట్లా బాగు చేసుకుందామా అని మా ప్రయత్నం, మా ప్రయాణం. దీన్ని చేసుకుంటూ పోతే మనసులు మారుతాయి, ప్రజలు వస్తారు. సో వచ్చినప్పుడు చూస్తాం. కానీ 2004 నుంచి 14 అనుకుంటా యూపీఏ గోల్డెన్ ఎరా పీరియడ్ అని చెప్పుకోవాలి. ఆ పూర్వ వైభవం మరొకసారి వచ్చే అవకాశం ఉంది 2024లో. మీరు ఎప్పుడైనా ఊహించారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇట్లా వస్తుందని? అదే విధానం. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు, ఎవరు ఇది కాదు, ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు. సో ఇట్స్ ఆల్ రైట్, వీ షుడ్ ట్రై. సో తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఖమ్మం ఎట్లా గెలుస్తుంది అనుకోండి. ఉత్తర తెలంగాణ విషయం తీసుకుంటే ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ ఇవన్నీ కొంత బీజేపీ పట్టున్నటువంటి ఏరియా. లేదండి, ఒకప్పుడు అనుకున్నారేమో వాళ్ళు, కానీ వాళ్ళు చూసారు బీజేపీ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు రోజు ఆ పట్టుందని వాళ్ళు భ్రమపడుతున్నారు. పబ్లిక్ అనుభవిస్తున్నారు ఇక్కడ హ్యాపీగా. ఈ 2 నెలలు దే ఆర్ సీయింగ్ రేవంత్ రెడ్డి చక్కగా ఆలోచించి ఆచి తూచి ప్రతి స్టెప్ వేస్తున్నాడు. హి హస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. కానీ ఇప్పుడు బడ్జెట్ అండ్ క్లీన్ ఆఫీసర్స్ వస్తున్నారు పొజిషన్లోకి. పోలీస్ స్టేషన్లకి నిర్మోహమాటంగా వెళ్ళి మేము మాట్లాడగలుగుతున్నాం. కుర్చీ వేసి కూర్చోబెట్టి పోలీస్ సిబ్బందులు, ఎవరైతే వీళ్ళ ఇంట్లో తొత్తులుగా బతికిన వాళ్ళందరినీ పక్కన పడేసాం. సో అసలు వాళ్ళు క్లీన్, వాళ్ళు మా మనుషులు కాదు, వాళ్ళు మంచి పేరు ఉన్నవాళ్ళు, ఏ గవర్నమెంట్లో కూడా ఉన్నవాళ్ళు, మంచి పేరు నిష్పక్షపాతంగా ఉన్న వాళ్ళని తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. బ్రహ్మాండంగా. కానీ చివరిగా మేడం, అసెంబ్లీ వేదిక చేసుకుని పార్లమెంట్ ఎన్నికలు గ్రౌండ్ సెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇవాళ బడ్జెట్ కూడా పక్కన పెట్టి ఇరిగేషనే ప్రధాన ఎజెండాగా, ఏదైతే కాళేశ్వరం పెద్ద ఎత్తున ఒక శాపంగా మారింది తెలంగాణ రాష్ట్రం. ఇరిగేషన్ అన్నప్పుడల్లా వాళ్ళకి చివుక్కుమంటా ఉంది, గుచ్చుకుంటా ఉంది. అందుకని దాని మీద దృష్టి లేకుండా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు, దాంట్ నుంచి ఫోకస్ డైవర్ట్ చేయాలని. బడ్జెట్ గురించి నువ్వెవడరా మాట్లాడేదానికి? రాష్ట్రాన్ని దివాలా ఎత్తించి మా అందరిని ఎత్తిన భారం మోపించేవాళ్ళు మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారా? దయ్యాలు వేదాలు చదివినట్టు. ఏందండి మీరు మాట్లాడేది? మీరు ఏ బడ్జెట్ చూసి మీరు ఇన్ని అన్ని స్కీమ్స్ అని చెప్పినారు మీరు? సో డోంట్ టాక్ నాన్ సెన్స్. నువ్వేంది మాట్లాడేది? ఎప్పుడు ఇరిగేషన్ ఇస్ పబ్లిక్ సొమ్ము, ఇరిగేషన్ ఇస్ రాష్ట్ర భవిష్యత్తు, ఇరిగేషన్ ఇస్ రైతాంగానికి చేతిలో ఆదాయం,
నువ్వు అవన్నీ నాశనం చేసేసి ప్రజా సొమ్ము తీసుకొని నాన్ సెన్స్ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నువ్వు డబ్బులన్నీ కొట్టేసి నీ ఫామ్ హౌజుల ముందు నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి 10 రూపాయలు పవర్ పాయింట్ కొనమని ఎవడన్నా చెప్పాడా నీకు? నీ జ్యోతిష్కుడు చెప్పించాడేమో. నువ్వు ఎకానమీ అనేది ఆలోచించకుండా నువ్వు ఇష్టానుసారం అప్పులు తీసుకొచ్చి నెత్తిని మోపిసి ఇప్పుడు మేము మోస్తున్నాం ఆ భారము. ఖజానా ఖాళీలు చేసి దోపిడీలు చేసుకున్న వాళ్ళు మీరు. ఆస్తులు అంతస్తులు ఆకాశం వరకు కట్టుకుంటున్నారు. హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ అవర్ బడ్జెట్? డోంట్ టాక్ నాన్ సెన్స్. నోరు మూసుకొని కొద్ది రోజులు ఇంట్లో పడుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. కానీ నాకు అంతకుమించి ఏం చేస్తారు, నేను చంపుతారు కదా అనేది కేసీఆర్ మన నల్గొండ వేదికగా అంత అంతకుమించి ఏం చేస్తారు నా బుజ్జి, నిన్ను మేమేం సంపదలుచుకోలేదు. నువ్వు అంత అల్పాయాసంగా చనిపోతే ఇంకేం లాభము? నువ్వు బతికే ఉండాలా. నువ్వు ఇంకా 10 కాలాలు బతకాలా. మేము ఎంత ఇదిగా వైభవంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతికి తీసుకొస్తాం నువ్వు చూడాలా. నువ్వు అంత పుసుకుని చచ్చిపోతే ఏం లాభం? నువ్వు చంపితే అబ్బే వాళ్ళ ఏం చూపిస్తాం నీకు? నువ్వు బతికే ఉండాలి. వాళ్ళు ఇవన్నీ చూపేయాలి. నువ్వు చూసినప్పుడు నువ్వే వచ్చి చేరతావు. ఎందుకు నువ్వు చెప్పట్లేదే ఫోన్లు? కానీ కాదు మేడం, పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష మీద కూడా కొంతమంది తప్పు పడుతున్నారు. సీఎం అయి ఉండి ఎందుకు ఆ విధమైనటువంటి భాష? సీఎం అయి ఉండి పిఎం అయి ఉండి అని కాదండి. సీఎం గా ఆయన ఏమేమి దుర్భాషలు చెప్పారు ఒకసారి చూడండి, తిరగేసి అప్పుడే మర్చిపోయారా మీరు? మీడియా పల్లె మర్పిస్తారే. ఆయన సీఎం, ఆయన మాట్లాడి ఆయన మా సాంప్రదాయం కాదండి. వాళ్ళకి అర్థమయ్యే భాష అదొక్కటే. అయ్యా సారు అని మర్యాదగా మాట్లాడితే వాళ్ళకి అర్థం కావట్లే, దున్నపోతపోయిన వానే. సో వాళ్ళకి ఇప్పుడు మేము ఆ భాష మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. చూడండి, మంచి మాట్లాడినంతసేపు మాట్లాడలేదు వాళ్ళు, మర్యాదగా మాట్లాడినంతసేపు మాట్లాడలేదు. నిద్ర లేచిన కాడ నుంచి సీఎం పైన దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే జవాబు చెప్పాల్సి వస్తూ ఉంది. అమరావతి రైతుల గురించి మీరు ప్రస్తావన ఎత్తారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా కొంత ఫోకస్ చేస్తుంది. షర్మిలకు బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభకు హాజరు కాబోతున్నాడు. 25 తారీఖు అన్నారు. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ ఏంటి? అక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ పడిపోయినటువంటి పరిస్థితిలో మరొకసారి లేపే ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ సాధ్యం అవుతుంది కాబట్టే మేము రంగంలోకి దిగాం. విభజన అయినప్పుడు కొంతమంది అపార్థం చేసుకొని అలిగినారు, వాస్తవం. మేము భూస్థాపితం అయిపోయాము ఒక లెవెల్ వరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ. కానీ ఇప్పుడు అన్ని సినిమాలు చూసినాక ప్రజలకు గుర్తొస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎంతవరకు చేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన ప్రగతి, రాజశేఖర్ రెడ్డి గారు చేసినవి. ఆ రాజశేఖర్ గారు అబ్బాయి అని చెప్పి అందరు నమ్మి ఈయన సినిమా వాళ్ళు టికెట్ కొన్నారు. ట్రైలర్ వేరు, సినిమా వేరు అనేది అందరికీ అర్థమైపోయింది. అట్టడుగున ఉన్నవాడు కూడా ఇంకోసార్లు సార్ అని చెప్పి నమస్కారం పెట్టేస్తున్నారు. మా ధర్మం, మా కర్తవ్యం. ప్రజలు ఎతుక్కుంటూ తిరుగుతున్నారు ఎవరు మాకు అని. మేమున్నాము అని చెప్పేది. కాంగ్రెస్ హస్తం పేదలకి ప్రజలకి నేస్తం అనేది అందరూ గ్రహించారు. అందుకని మళ్ళీ లేస్తూ. సో ఇప్పుడు వైసీపీ ఓట్ బ్యాంకు, పూర్వ కాంగ్రెస్ వైఎస్ ఓట్ బ్యాంక్ కూడా కొంత కలిసి వచ్చే అంశంగా చూడాలి, లేకుంటే ఇదంతా ఒక ఎత్తుగడలో భాగం? నోను ఎత్తుగడలో భాగం ఏం లేదండి. వాస్తవంగా ప్రజలు ఎన్నుకుంటున్నారు, ఏరుకుంటున్నారు, కోరుకుంటున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఎవరెక్కడ బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారనేది అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్సే దారి దిశ అనేది వాళ్ళు మళ్ళీ గ్రహించారు. ఇవాళ విభజన అయిన పుణ్యాన అందుకని అక్కడ భూమి రేట్లు కూడా ఆ మధ్య కాలంలో పెరిగాయి. ఈయన ఇన్ని సంవత్సరాలు రాజ్యం వెళ్తున్నాడని చెప్పి అన్నీ పడిపోయినాయి. బిజినెస్ పడిపోయింది, అన్నీ పడిపోయింది. లేకపోతే ఒక అన్ని పోర్ట్స్ ఉన్న రాష్ట్రం ఎంత బంగారంగా ఈ పాటికి రావాల్సింది. 3 క్యాపిటల్స్ అదేమంటారు, 3 క్యాపిటల్స్ రాజధానులు అని చెప్పినవాడు సగం రాజధాని కూడా కట్టలేకపోయాడు ఒక ఫుల్ టర్మ్లో. వీడి చేతకాంతనాలన్నీ కూడా అందరూ చూశారు. జగన్ పోతాడు, చూస్తూ ఉండండి. జగన్ ఓడిపోతాడు. హీ విల్ గో. అంటే ఓడిపోవడంలో కాంగ్రెస్ భాగస్వామ్యం, లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? ఏమండి, అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పనిచేయలేదు. నిజంగానే మాకు అధికార దాహం ఉండింటే విభజన చేసి ఉండేవాళ్ళం కాదు. 2 రాష్ట్రాలు పోతాయని తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఎదిరించి నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలనే దీంట్లో ఆంధ్రాని బాధ పెట్టాలని కాదు, తెలంగాణ ప్రజలు కోరిన దానికి. ఆంధ్రులు ధైర్యవంతులు, సాహసవంతులు, వాళ్ళు అందుకోగలుగుతారు, నిలబెడగలుగుతారనే ధీమాలో ఈ విభజన జరిగింది. ఇవాళ అదే రుజువు చేయబోతున్నాం ఆంధ్రాలో. ఆంధ్రులు ఎటువంటి వాళ్ళు అనేది గల్లీ గల్లీ నేను ఆంధ్రాలో తిరిగిన దాన్ని కాబట్టి నాకు నా గత చరిత్ర చూస్తే అక్కడే మా అడ్వెంచర్స్ అన్నీ. సో నాకు తెలుసు అక్కడ వాస్తవాలు. మేమందరం పెద్ద ఎత్తున అక్కడ దిగుతాము, తిరుగుతాము, మీరు చూస్తూ. ఫెయిల్యూర్ పార్టీలన్నింటినీ కూడా
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్న, గతంలో ప్రజారాజ్యం తీసుకున్న, ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ తీసుకున్న, షర్మిల పార్టీ తీసుకున్న, విలీనమైన తర్వాత ఎంత మేర మీకు లబ్ధి జరిగే అవకాశం ఉంది ఆమె వల్ల? ఏవండి ఆమె ప్రయత్నం ఆమె చేయాలి, అవునా? ఆమెకు ప్రోత్సహించడానికి మేమందరం ఉన్నాం. సో ఇట్స్ ఎ బిగినింగ్, లెట్ us వాచ్. సో ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేయబోతుందా కాంగ్రెస్ పార్టీ? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. రాజ్యసభకు Thank మీరు you. తెలంగాణ నుంచి వెళ్తున్నారు. Thank థ్యాంక్ యూ. ఇది ఫైర్ బ్రాండ్ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి రేణుకా చౌదరి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.